నమస్కారం అండి. ఇంకొక ప్రేక్షకుడు అడుగుతున్నాడండి. మెయింటెనెన్స్ కేస్ నా భార్య వేసిందండి. మరి నా భార్య మెయింటెనెన్స్ కేస్ వేసింది కానీ, అనవసరంగా నన్ను వదిలిపెట్టేసేసి ఆవిడకై ఆవిడే వెళ్ళిపోయింది. మరి నేను మెయింటెనెన్స్ ఇవ్వాలా? ఇవ్వకూడదా? మరి చట్టం ఏం చెప్తుందండి అని చెప్పేసి అడగడం జరిగింది. దీని గురించే ఇటీవల కాలంలో ఒక హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు ఆ భార్య భర్త నుండి ఎందుకు వేరే ఉన్నది? భర్తతో గెంటి వేయబడిందా? లేకపోతే భర్త ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను వదిలివేయడం జరిగిందా? లేక భర్త దుర్వ్యసనాలకు లోనై భార్యను పోషించకుండా వదిలివేశాడా అన్న విషయం గమనిస్తారనమాట. దాన్ని భార్య కోర్టు వారి ముందు ప్రూవ్ చేసుకోవాలి. ఏ కారణం లేకుండా భర్తను వదిలిపెట్టేసేసి ఫ్యాన్సీగా వేరే ఉంటూ ఈమె నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి అని అడిగితే, ఇలాంటి కేసెస్లో మెయింటెనెన్స్ ఇవ్వవలసిన అవసరము లేదు అని హైకోర్టు వారు తీర్మానం ఇవ్వడం జరిగింది. కాబట్టి అకారణంగా మిమ్మల్ని భార్య వదిలి వెళ్ళిపోయిందని చెప్పేసి మీరు ప్రూవ్ చేసినప్పుడు మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం ఉండదండి. ఇంకొక క్వశ్చన్ అండి, మెయింటెనెన్స్ కేసులు వేసినప్పుడు భర్త జీతంలో సగం భార్యకు వెళ్తుందా? అసలు ఎంత క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈ క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ అన్నది ఈ జీతంలో 3వ వంతు 2వ వంతు ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఎక్కడ చెప్పడం జరగలేదండి. వారి అవసరాల నిమిత్తమై వారికి ఎంతవరకైతే అవసరం ఉంటుందో అంతవరకు ఇవ్వాలి అని చెప్పేసి చట్టంలో చెప్పారు. అసలు మెయింటెనెన్స్ అంటేనే ప్రాథమిక అవసరాల నిమిత్తమే ఇచ్చేటటువంటి ధనము. అంటే తిండికి, గుడ్డకు, నివాసానికి ఖర్చులను ఇచ్చేటటువంటి చట్టం అన్నమాట ఈ మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి చట్టాలు. భార్య అవసరాలేంటి, భర్త అవసరాలేంటి, భార్య ఎడ్యుకేటెడా, భార్య ఉద్యోగం చేస్తుందా, ఆవిడకు ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, భర్త ఆదాయం ఎంత వస్తుంది, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత జీతం వస్తుంది, ఇవన్నీ కూడా బేరీజు వేసి ఒక వ్యక్తి గౌరవంగా సమాజంలో జీవించాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో అని నిర్ణయించి, జడ్జి గారు దాన్ని నిర్ణయించి ఇంత మెయింటెనెన్స్ ఇస్తే సబబుగా ఉంటుంది అని ఆర్డర్స్ పాస్ చేస్తారే తప్ప, నీ జీతం 10,000 వస్తుంది కదా 5,000 ఇచ్చేసాయి, లేకపోతే 1,00,000 వస్తుంది కదా 50,000 మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ కూడా అనడం జరగదండి. ఇరువురి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అవసరాలను వాళ్ళు నిర్ణయించిన తర్వాత మాత్రమే మెయింటెనెన్స్లు జారీ చేస్తున్నారండి. ఒక సోదరుడు అడుగుతున్నాడు, మేడం భార్యలే విడాకుల పిటిషన్లు దాఖలు చేస్తున్నారు, భర్తలు కూడా విడాకుల పిటిషన్లు దాఖలు చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎందుకు దాఖలు చేయకూడదండి? తప్పకుండా విడాకుల పిటిషన్లు ఎవరైనా వేసుకోవచ్చు, భార్యలు కానీ భర్తలు కానీ. చట్టం అన్నది ఇరువురికి కూడా అప్లికబుల్ అవుతుందండి. స్త్రీలకు పురుషులకు కూడా సమానంగా చట్టం అన్నది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి మీకేదైనా మీ భార్య దగ్గర నుంచి మనస్పర్ధలు వచ్చినా పడని పక్షంలో దానికి కావలసినటువంటి కారణం చూపిస్తూ కోర్టును ఆశ్రయించి విడాకులు పొందవచ్చు. స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ కూడా ఈ చట్టాలన్నీ కూడా అప్లికబుల్ అవుతాయండి.